తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అలాగే పార్టీల నిర్వహణకు ముందుగా పోలీస్ అనుమతి తప్పనిసరి అంటూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసి పొందాలని కూడా సూచించినటువంటి పరిస్థితి. ఇక అలికిడి చేస్తే దబిడి దిబిడి అంటున్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ఈ నెల 31న అర్ధరాత్రి నగరమంతటా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నట్లుగా సిపి సజ్జనార్ వెల్లడించారు. రాత్రి 9 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభమవుతాయని, అన్ని ప్రధాన రహదారులు జంక్షన్ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని కూడా వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేదే లేదని, ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. తాట తీస్తాం ఆ రోజు అంటూ కూడా ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి. మద్యం సేవించి గనక మీరు వాహనాలు కానీ 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ నడిపితే గనక మీకు ఇంకా దబిడి దిబిడి అంటున్నారు సిపి సజ్జనార్. ప్రజలు ఆనందంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని, అయితే చట్టాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఇటు హైదరాబాద్ పోలీసులు సైతం కోరుతున్నటువంటి పరిస్థితి. ఇక డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకల్లో హద్దు మీరితే సంతోషం చెడుద్దు మరి అని అంటున్నారు నగర పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్. బుధవారం నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని, డిసెంబర్ 31న 100 ప్రాంతాల్లో తనిఖీలు చేపడతామని సజ్జనార్ వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో నిర్వాహకులు, వినియోగదారులు హద్దు మీరినా కూడా, రూల్స్ అతిక్రమించినా కూడా కఠిన చర్యలు తప్పవంటూ కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరిస్తున్నారు. కొత్త సంవత్సరంలో సంతోషం లేకుండా పోతుందని అన్నారు. ఈవెంట్ నిర్వాహకులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పాటించాల్సినటువంటి విధి విధానాలపై క్షేత్రస్థాయి సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. పార్టీల నిర్వహణకు పోలీస్ అనుమతికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో సౌండ్ సిస్టమ్స్ విషయానికి వస్తే లౌడ్ స్పీకర్ రాత్రి 10 గంటలకి క్లోజ్ చేయాలని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. చాలా చోట్ల 12 దాటిన తర్వాత ఇంకా మారుమోగుతూనే ఉంటూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చాలా డిసెంబర్ 31 నైట్లో మనం చూస్తూ వచ్చాం. కాకపోతే ఈ యొక్క హైదరాబాద్ సిపి సజ్జనార్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాల్లో సౌండ్ సిస్టమ్స్ అలాగే లౌడ్ స్పీకర్స్ రాత్రి 10 గంటలకే క్లోజ్ చేసేయాలి, లేకపోతే తాట తీస్తానంటున్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. అలాగే ఎవరైనా ఆకతాయిలు ఉంటే కనుక ఇంకా చెడుగుడు ఆడుకుంటానంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే నగర వ్యాప్తంగా సుమారుగా 15 షీ టీమ్స్ పనిచేస్తున్నాయంటూ కూడా ఆయన తెలిపినటువంటి సందర్భం మీడియా ముఖంగా. మరొక వైపు రాత్రి 9 గంటల నుంచి డిసెంబర్ 31 అర్ధరాత్రి ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లుగా సిపి వెల్లడించారు. అన్ని ప్రాంతాల్లోనూ చెక్ పోస్టులు పెడుతున్నామని ఆల్రెడీ వెల్లడించారు. రాత్రి 9 గంటల నుంచే డిసెంబర్ 31 రాత్రి 9 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ ఉంటుందని, ఈ మేరకు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, పోలీసులు తీసుకునే చర్యలకు ఎవరూ బాధ్యులు కాకుండా ఉండాలనేదే తమ సూచనను కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఎవరైనా హద్దు మీరితే మాత్రం ఇంక ఊరుకునేది లేదు, ఖచ్చితంగా చెడుగుడు ఆడేస్తానంటూ కూడా సిపి సజ్జనార్ వార్నింగ్స్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యొక్క హైదరాబాద్ కమిషనరేట్లో ఉన్నటువంటి ఈ యొక్క పోలీస్ బలగాలతో ఆయన మీడియా సమావేశం నిర్వహించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యొక్క పోలీసు కింది స్థాయి సిబ్బందికి, సబార్డినేట్స్కి ఈ యొక్క ఆదేశాలు సైతం జారీ చేసినటువంటి సందర్భం. మీ పరిధిలో చెక్ పోస్టులు పెట్టండి, ఎక్కడికక్కడ మీ పరిధిలో ఈవెంట్లు జరిగితే కనుక సదరు ఈవెంట్ నిర్వాహకులకు చెప్పండి. సీసీటీవీ ఫుటేజ్ అయితే ఖచ్చితంగా మస్ట్. ఎవరైనా ఆకతాయిలు ఉన్నారంటే ఖచ్చితంగా ఆ రోజు మూలను కూర్చోబెట్టేయండి. ఎవరైనా ఎక్స్ట్రాలు చేస్తే కనుక తోలు తీసి పాడేసేయండి అంటూ కూడా కింది స్థాయి సిబ్బందికి ఆయన ఆదేశాలు సైతం జారీ చేసినటువంటి పరిస్థితి. ఇక మహానగరంలో నూతన సంవత్సర వేడుకల కోసం హైదరాబాద్ పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఈ మేరకు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ అలాగే మాదాపూర్ డీసీపీ రితిరాజ్ వేరువేరుగా గైడ్లైన్స్ కూడా జారీ చేశారు. ముఖ్యంగా పబ్బులు, క్లబ్బులు, ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తమ పరిధిలోని పబ్బులు, హోటల్స్, క్లబ్స్ యజమానులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక మైనర్లు అంటే 18 ఏళ్ల లోపు వారిని పబ్బుల్లోకి అనుమతిస్తే గనక సంబంధిత నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. పబ్బులకు ఎంట్రాన్స్ అలాగే ఎగ్జిట్ గేట్స్ వేర్వేరుగా తప్పనిసరిగా ఉండాలంటూ కూడా సూచించారు. పరిమితికి మించి
రద్దీని అనుమతించవద్దని, లౌడ్ మ్యూజిక్ విషయంలో ఇండోర్ అవుట్డోర్ టైమింగ్స్ పాటించాలంటూ కూడా స్పష్టం చేశారు. ఈవెంట్ల కోసం వెస్ట్ జోన్లో ఇప్పటివరకు 23 దరఖాస్తులు వచ్చాయని, నిర్వాహకులు ఖచ్చితంగా పార్కింగ్ స్థలాన్ని చూపించాలని, రోడ్లపై పార్కింగ్ చేస్తే చర్యలుంటాయంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఐటీ కారిడార్ విషయానికి వస్తే గనక మాదాపూర్ డీసీపీ రితురాజ్ కూడా కీలక నిబంధనలు సైతం ప్రకటించారు. న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు అనుమతి తప్పనిసరని, అర్ధరాత్రి 1 గంట వరకే ఈవెంట్లకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఈవెంట్స్ జరిగే ప్రదేశాల్లో ఫైర్ సేఫ్టీ కిట్స్ ఖచ్చితంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో ఆన్ ద స్పాట్ స్పందించేలా శిక్షణ పొందిన వెయిటర్స్ సిబ్బంది మాత్రమే విధుల్లో ఉండాలంటూ కూడా ఆదేశించారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్పై ఉక్కుపాదం. మాదక ద్రవ్యాల వినియోగంపై పోలీసులు జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రకటిస్తున్నారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలితే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కటకటాల్లోకి నెడతామంటూ కూడా ఈ యొక్క ఇద్దరు డీసీపీలు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే నగర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పోస్టులను కట్టుదిట్టం చేయబోతోంది ఈ యొక్క పోలీసు భద్రతా దళాలు. ఈ యొక్క మందు తాగి వాహనాలు నడిపితే కనుక వాహనాలు సీజ్ చేయడమే కాదు, జైలు శిక్ష పడేలా కూడా చర్యలు ఉంటాయని కూడా వార్న్ చేస్తున్నారు. కేవలం న్యూ ఇయర్ రోజే కాకుండా సాధారణ రోజుల్లో కూడా ప్రజలు ఈ నిబంధనలు పాటించాలంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.